మనతో సూర్యకళ గారు కూడా జాయిన్ అయ్యారు, గ్రామ భారతి తెలంగాణ నాయకులు. నమస్కారం సూర్యకళ గారు. సూర్యకళ గారు, గ్రామ భారతి ఈ మనం హెచ్ఎంటీవీ దాదాపు ఒక 10 రోజుల నుంచి దీని మీద మొత్తం కూలంకుషంగా రైతు భూమి దగ్గర నుంచి పంట అమ్ముకునేదాకా ఏ దశల్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ఓవర్కమ్ కావాలి, స్ట్రక్చరల్గా ఎలాంటి మార్పులు రావాలన్నది చేస్తాం. గ్రామ భారతి ఒక ఎస్టాబ్లిష్మెంటు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నట్టుగా ఉంది. ఏంటి అసలు గ్రామ భారతి ఏమేం చేస్తారు, ఏ స్థాయిలో ఉన్నది, ఎంత మేరకు రైతుల దగ్గరికి రీచ్ కాగలిగారు, దాని విధి విధానాలు ఏంటి? మొదటిగా హెచ్ఎంటీవీలో రైతుపక్షం పేరుతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీకు హెచ్ఎంటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. ఓకే, నిజం చెప్పాలంటే రైతుల గురించి ఆలోచించి పనిచేసే మీడియా చాలా తక్కువ. సో అందుకని మొదటగా అభినందనలు. గ్రామ భారతి ఒక స్వచ్ఛంద సంస్థ. గత 28-29 సంవత్సరాలుగా మనకు రైతులకే కాకుండా మన గ్రామ వికాసం కోసం పనిచేస్తూ వచ్చిన ఒక సంస్థ. 100 గ్రామాలని దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి పథంలో నడిపించడానికి పనిచేసిన సంస్థ. గత 14-15 సంవత్సరాలుగా పాలేకర్ గారి పద్ధతి, మిగతా పద్ధతులు ఏవైతే భిన్నంగా మన విష రసాయనాలకు దూరంగా ఉన్న పద్ధతులన్నింటినీ రైతుల వరకు చేర్చడానికి ఎన్నో శిక్షణ తరగతులు నిర్వహించి 30 నుంచి 50,000 మంది రైతుల వరకు ఇప్పటివరకు శిక్షణ ఇచ్చిన ఒక సంస్థ. అందులో ఎంతోమంది రైతులు ముందుకు రానిచ్చారు. సో ఈ రకంగా గ్రామ భారతి రైతుల కోసం పనిచేస్తుంది. అలాగే రైతులు చైతన్యంగా వారికి వారు ఎలా పనిచేసుకోవాలి, వారు పండించిన పంటను ఎలా అమ్ముకోవాలన్న దానిపైన కూడా రైతులను చైతన్యపరుస్తూ వస్తున్న ఒక సంస్థ. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సూర్యకళ గారు. మనతో రాజయ్య గారు జగిత్యాల నుంచి ఒక రైతు ఉన్నారు. రాజయ్య గారు, మీ సమస్య ఏంటో అడగండి. ఇక్కడ సూర్యకళ గారు గ్రామ భారతి నాయకురాలు ఉన్నారు, అలాగే జక్కుల తిరుపతి గారు ప్రకృతి వ్యవసాయ రైతు కూడా ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు రైతు అనేది ఇప్పుడు అడ్డు పండించినాక తీసుకుపోయి వాళ్ళ దీనావస్థ రోడ్ల మీద గుంటలల్లా ఎక్కడ కూడా లేదు. అది మా రైతుల తప్పే కావచ్చు, కానీ అదే కాకుండా గిట్టుబాటు ధర ఒక వరికి వస్తుంది తప్ప ఇక మనకు ఎంఎస్ స్వామినాథన్ గారి సిఫార్సుల ప్రకారంగా కొన్ని లిమిటెడ్ వాటికి వస్తున్నాయి. ఈ విధంగా ఉంటే రైతు బడ్జెట్లో ఉంటుందని తమరి ద్వారా వారు ఏమైనా సూచనలు ఇస్తే బాగుంటుందని తమరి ద్వారా ప్రార్థిస్తూ శ్రీనివాసరావు గారిని ప్రార్థిస్తూ అడుగుతున్నాను. రైట్ సార్, అది పెద్ద సమస్య సూర్యకళ గారు. అంటే మద్దతు ధర మిగతా వాటికి ఇచ్చేదాని గురించి అడుగుతున్నారు. అంటే సరే, అది దాని మీద మీరు ఏమైనా చెప్పగలిగితే చెప్పండి, లేదంటే మిగతా అంశాల్లోకి వెళ్ళిపోదాం. అంటే ప్రకృతి వ్యవసాయంలో లేకపోతే పాలేకర్ గారి పద్ధతిలో పండిస్తున్న రైతులు, దేశీయ విత్తనాలతో పంటలు పండిస్తున్న రైతులు చాలా చైతన్యవంతులయ్యారు. వాళ్ళు పండించిన పంటని వాళ్ళే అమ్ముకుంటున్నారు. మన గురించి మనమే మాట్లాడుకోవాలనే నినాదంతో వాళ్ళ గురించి వాళ్ళనే ప్రచారం చేసుకోమని కోరుతున్నారు. ఇది ప్రతి రైతుకి సాధ్యం అవుతుంది? నా ప్రశ్న అదే. ఇప్పుడు చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళని కొంతమంది మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ నగరంలో అయితే ఇప్పుడు బత్తాయి వచ్చినప్పుడు కొంతమంది రైతులు కారులో పెట్టుకొని తీసుకొచ్చి గోతాలు కట్టుకొని అమ్ముకుంటారు. ఎవరికి అమ్ముతున్నారు రైతులని అర్థం అవుతూ ఉంటుంది. బట్ ప్రతి పంటకి ప్రతి చిన్న రైతు 1-2 ఎకరాలు ఉండేవాళ్ళే మనకి ఎక్కువ. ఆ పంట కోసుకొని ఎక్కడో మారుమూల ఇప్పుడు జగిత్యాల నుంచి కాల్ చేశారు ఆయన. మార్కెట్ వచ్చి తెచ్చి ఆ రేటుకి అమ్ముకునే ఇది ఉందా, లేదంటే ఏదైనా ఒక వ్యవస్థ వీళ్ళని ఎవరికి వాళ్ళు మార్కెట్ చేసుకోవటం పెద్ద రైతులకి, కాస్త తెలివైన రైతులకి, అవేర్నెస్ ఉన్న వాళ్ళకి సాధ్యం అవుతుంది, మిగతా వాళ్ళకి ఎలా? మీరు అన్నది నిజమే. ఇది ఇంకా సమస్యగానే మిగిలింది. కానీ దీనిపైన కనీసం ఒక స్వచ్ఛంద సంస్థగా గ్రామ భారతి చిన్న అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయాల్సిన విషయం. మొదటగా రైతు పిల్లలు, చదువుకున్న పిల్లలు అసలు వాళ్ళ మడిలో ఎలాంటి పంటను వేస్తున్నారు, దాని ప్రత్యేకత ఏంటి, అది ఎప్పుడు వస్తుంది, దాని విలువలు ఏంటి అనే విషయాన్ని నలుగురికి వారే చెప్పుకుంటూ పోవాలి. చుట్టూ ఉన్న వాళ్ళు అది కొనుక్కోవడానికి ఆసక్తి చూపాలి. అలా లేని పక్షంలో చిన్న రైతులు, అలా చేయలేని రైతులకు గ్రామ భారతి లాంటి స్వచ్ఛంద సంస్థలు ఒక రైతు సమూహాలని మీరు అమ్ముకోవచ్చు అని గత 9 నెలలుగా గ్రామ భారతి సంతలు అని, స్వదేశీ సంతలు అని చెప్పేసి మేము నిర్వహిస్తున్నాం. ఇక్కడ హైదరాబాద్లో కూడా మూలం సంత అని నిర్వహిస్తున్నాం. అందులో మేము ఏం చేస్తున్నాం అంటే, హైదరాబాద్లో ఒక చోట పెడుతున్నారు, చాలా చోట్ల పెడుతున్నారు. ఇప్పటికైతే హైదరాబాద్లో తార్నాకలో పెట్టడం జరిగింది, మరికృష్ణ హాల్లో. అలాగే ఇన్ఫోసిస్ కంపెనీలో కూడా పెట్టడం జరిగింది. కార్పొరేట్ కంపెనీస్లో కూడా మీరు ఈ సంతలు నిర్వహించండి అని మాకు
విన్నపాలు వస్తున్నాయి. ఓకే. అలాగే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, మిగతా సంస్థలు నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో కూడా గ్రామ భారతి సంతలని మీరు నిర్వహించండి అని మాకు ఇప్పుడు ఎంతో మంది ఆహ్వానం పలుకుతున్నారు. ఎస్. దాంట్లో కూడా మేము పాల్గొనడం జరుగుతుంది. ఓకే. భాగ్యనగరంలో జిల్లాల్లో ఉన్న రైతులకి మనము సహకరించడం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు సామాన్లు తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఖర్చులు పెట్టుకుని మనుషులను తెచ్చుకొని సమయాన్ని వెచ్చించి వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. ఓకే. కానీ నగరాల్లో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంచెం ఉపయోగంగా అది ఉంది. అలాగే ఇక్కడున్న వాళ్ళు అర్బన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో, ఉత్పత్తిదారులు ఉన్నారో, వాళ్ళు జిల్లాల్లోని రైతుల దగ్గర నేరుగా చిరుధాన్యాలని, దేశీ విత్తనాలని కొనుక్కొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ మన వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు మన సంతలో. అలా ఒక రకంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంది. తర్వాత రైతులు పండించిన పంట ఏదైతే ఉందో దాని ప్రత్యేకత ఏంటి, దాని విలువలు ఏంటి అని తెలపడానికి మధ్యాహ్న భోజనం కూడా ఆ పండించిన దేశీ విత్తనాలతో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.